అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే మనకి ఆధార్ సైట్లో కొన్ని అప్డేట్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. మన ఆధార్ కార్డులో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. అవి ఏమేమి అప్డేట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసేసి 3 అప్డేట్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. మొదటగా వచ్చేసేసి మనకి ప్రెసెంట్ ఇప్పుడు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది డేటు మంత్ ఇయర్ అనేది రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనకి ఏం చేశారంటే ఈ డేటు మంత్ అనేది తీసేసి ఓన్లీ ఆధార్ కార్డులో ఇయర్ ఒకటే మనకి వచ్చే విధంగా అనేది మనకి అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. మనకి చూసినట్టయితే మనకి ఆధార్ కార్డులో వచ్చిన ఫస్ట్లో వచ్చిన కార్డ్స్ అయితే ఏ విధంగా ఉండేవి, ఓన్లీ కార్డ్స్ మీద ఇయర్ అనేది ఒకటి ఉండేది అనమాట. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మనకి సేమ్ ప్రాసెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఆధార్ కార్డులో కార్డు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకున్నట్లయితే మీకు డేటు మంత్ అనేది రాదనమాట, ఓన్లీ ఇయర్ ఒకటే వస్తుంది. ఓకేనా. ఎందుకల్లా మనకి ఇలాంటి అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందంటే మనకి ఈ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్ ఉండటం వల్ల ఈ కార్డ్స్ అనేది కొంతమంది కార్డ్స్ అనేది మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి ఈ అప్డేట్ అనేది తీసుకుని రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మన ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సిటిజన్ లాగిన్ ద్వారా మనం లాగిన్ అయినట్లయితే మనకు ఆ డాష్ బోర్డులో అనేది ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏమన్నా సచివాలయం కానీ అలాంటి గవర్నమెంట్ సైట్స్లో మనం ఏమన్నా మన ఆధార్ ఇచ్చేసేసి మన డేటా అక్కడ ఫిచ్ అయినట్టయితే అక్కడ కూడా మన ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపించడం జరుగుతుంది. మనకి కార్డు మీద మాత్రం ప్రింట్ తీసుకుంటే ఓన్లీ ఇయర్ ఒకటే వస్తుంది, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాదు. ఓకేనా, ఇది ఒక అప్డేటు. రెండో అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఆధార్లో బ్యాక్ సైడ్ మనకి కేర్ ఆఫ్ కింద, సన్ ఆఫ్ కింద, డాటర్ ఆఫ్ కింద మనకి ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఉంటుంది కదా. ఆ అప్డేట్ కూడా ఇప్పుడు మనకి ఈ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఇంకెప్పటి నుంచి అయితే ఉండదు అనమాట. ఎందుకంటే మనకి ఆ కేర్ ఆఫ్ కింద ఏదైతే ఇప్పుడు ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ ఉంటుందో అదైతే పర్మనెంట్గా మనకు తీసేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎవరైతే ఆధార్లు ఉన్నాయో వాళ్ళ ఆధార్లో కేర్ ఆఫ్ ప్రెజెంట్ ఉంటాయి. మన ఆధార్లో ఎటువంటి అప్డేట్ కానీ, మన బయోమెట్రిక్ అప్డేట్ కానీ, మొబైల్ అప్డేట్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ ఏం చేసుకున్నా కానీ తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న కార్డులో మనకి కేర్ ఆఫ్ కింద ఎటువంటి నేమ్ అయితే రాదు, ఓన్లీ బ్యాక్ సైడ్ ఓన్లీ అడ్రస్ ఒకటే వస్తుంది. కేర్ ఆఫ్ కింద ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఇప్పటి నుంచి అయితే మాత్రం మనకి ఇంకా రాదనమాట. ఓకేనా. ఈ కేర్ ఆఫ్ కింద ఈ డాక్యుమెంట్ అనేది అంటే ఈ పేరు అనేది తీసేయడం ఎందువల్ల అంటే మనకి చాలామంది ఏదైతే ఈ కేర్ ఆఫ్ కింద నేమ్ ఉంటుందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రేషన్ కార్డులోకే ఒక పర్సన్ ఎక్కియాలంటే ఈ కేర్ ఆఫ్ డాక్యుమెంట్లో ఆ పేరు ఎవరికైతే ఉందో ఆ రిలేషన్షిప్ అనేది ఆ నేమ్ చూపించేసి వాళ్ళు దాంట్లో యాడింగ్ కానీ అలాంటి చేసుకుంటున్నారు. ఇలాంటి పర్పస్ల మీద ఈ నేమ్స్ అనేది ఇలా వాడుతున్నారు అని చెప్పేసి అసలు కేర్ ఆఫ్ కింద నేమ్ అనేది తీసేయడం జరుగుతుంది. ఓన్లీ ఆధార్ అనేది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కింద యూజ్ చేసుకోవడం వాటికి మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు ఆధార్ అనేది ఈ కొత్త రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. మనకి ఆధార్ ఫ్రంట్ సైడ్ అనేది ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు, బ్యాక్ సైడ్ అనేది ఓన్లీ అడ్రస్ ఒకటే ఉంటుంది. అది ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కింద యూజ్ చేసుకోవడం వాటికి అవుతుంది. ఓకేనా. మనం ఏదైతే కేర్ ఆఫ్ ప్రూఫ్ కింద అయితే మాత్రం మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఇప్పటి నుంచి అయితే ఉండదన్నమాట. ఓకేనా. అదేవిధంగా మూడో అప్డేట్ ఏంటంటే మనకి ఎవరైతే 5 years నుండి 6 years అనేది అంటే 5 years కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ అప్డేట్ అదేవిధంగా ఐరిస్ అప్డేట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. 5 సంవత్సరాల లోపు వాళ్ళకి ఏంటంటే ఇటు బయోమెట్రిక్ అప్డేట్ ఉండదు కాబట్టి ఆఫ్టర్ 5 years అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళ బయోమెట్రిక్స్ ఐరిస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే వాళ్ళ ఆధార్ అనేది డీయాక్టివేట్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. కంపల్సరీ 5 years నిండిన వాళ్ళు కంపల్సరీ మీ ఆధార్లో బయోమెట్రిక్ ఐరిస్ అనేది కంపల్సరీ మనం అప్డేట్ అనేది చేయించుకోవాలి. లేదంటే మీ గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి స్కీమ్స్ కానీ లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన సబ్సిడీస్ కానీ అలాంటి పడాలంటే కంపల్సరీ ఇవి అప్డేట్ అవుతేనే మీకు ఆ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ అవుతారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ 3 అప్డేట్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. కానీ కేర్ ఆఫ్ అనేది 5 years లోపు వాళ్ళకి న్యూ ఆధార్ అనేది అప్లై చేస్తే కంపల్సరీ మనం గార్డియన్ కింద ఫాదర్ కానీ మదర్ కానీ పెడతాం కాబట్టి అలాంటి 5 years లోపు పిల్లలకైతే మాత్రం కేర్ ఆఫ్ కింద ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ వస్తుందండి. 5 years నిండిన తర్వాత మాత్రం కేర్ ఆఫ్ కింద ఇంకైతే మాత్రం మనకి ఎటువంటి ఫాదర్ నేమ్ రాదు, మదర్ నేమ్ రాదు, హస్బెండ్ నేమ్ రాదు అనమాట. ఓకేనా. ఇప్పటి నుంచి అయితే ఈ కొత్త రూల్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ మనకి ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా నేమ్స్ అప్డేట్ చేసుకున్నా మనం అడ్రస్ అప్డేట్ చేసుకున్నా కానీ మనకి ఈ అప్డేట్స్ అనేది ఆల్రెడీ మనకి సైట్లో అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. మీకు లైవ్లో కూడా ఒక అడ్రస్ చేంజ్ చేసి చూపిస్తాను, మీకు చూడండి ఒకసారి. ముందుగా మనం ఆధార్ సైట్లోకి అనేది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అనేది క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే ఆల్రెడీ ఒక రన్నింగ్లో ఉంది, అది డిలీట్ చేసి చూపిస్తాను మీకు. దాని మీద అనేది మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా అనేది నెక్స్ట్ స్టెప్ అనేది రావడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ మీద సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి లాస్ట్ టైం చూసినట్లయితే ఇక్కడ మనకి కేర్ ఆఫ్ డీటెయిల్స్ అనేది అడిగేది అనమాట స్టార్టింగ్ అనేది. ఇప్పుడు మనకి కేర్ ఆఫ్ డీటెయిల్స్ అనేది తీసేసేసి డైరెక్ట్ హౌస్ నెంబర్ కాడి నుంచి అయితే మనకి డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. మనం లాస్ట్ టైం అప్డేట్ చేసుకోవాలంటే ఫస్ట్ కేర్ ఆఫ్ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత ఈ హౌస్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి మనం సబ్మిట్ అనేది చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు కాడి నుంచి అయితే మనకి ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. ఓకేనా, అర్థమైంది కదా.